వాళ్ళకి మళ్ళీ రిలాప్స్ అవడం జరుగుతుంది. ఒకసారి మనం థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిదండి. బికాస్ థైరాయిడ్ అంటే జనరల్ గా థైరాయిడ్ పేషెంట్స్ కూడా పీసీఓఎస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుని ఒకసారి వాళ్ళ స్టేటస్ గమనించుకుంటూ ఉండాలి. అంటే పీరియడ్స్ మిస్ అవడంలో ఫస్ట్ థింగ్ మేజర్ కాంప్లికేషన్ అంటే ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉంటుందండి. అంటే ద మోస్ట్ బర్నింగ్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ. సో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ఇది క్లియర్ చేసుకుంటే దట్ వుడ్ బి ఈజీ. మరి ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు, అంటే ఏంటి? అది పీసీఓడి వల్ల వచ్చే అవకాశం ఉందంటారా? పీసీఓఎస్ వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది దీనికి ఏం సంబంధం లేదండి. బికాజ్ ఎండోమెట్రియం అనేది యుట్రస్ లోపల లైనింగ్ అనమాట. అంటే ఎండోమెట్రియం ఇస్ ఎ లేయర్, అంటే లోపల ఉన్న ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద యుట్రస్ ని ఎండోమెట్రియం అంటాం మనం. సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ పిఐటిస్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వాటి డిసీజెస్ వల్ల వస్తూ ఉంటది. అంటే లోపల ఉన్న అంటే బయట నుంచి స్టెఫ్లోకాకల్ ఇన్ఫెక్షన్, ఈ వెజల్ ఇన్ఫెక్షన్ కూడా ట్రావెల్ అయిపోయి యూట్రస్ లోకి ఎండోమెట్రియల్ ఇన్ఫ్లమేషన్ రావటం, అల్సర్స్ రావటం చూస్తూ ఉంటాం. అవి నెగ్లెక్ట్ చేసిన ఎండోమెట్రియల్ క్యాన్సర్ గా పరిగణిస్తుంటాయి. కానీ బట్ పీసీఓఎస్ కి దీనికంటే ఏం సంబంధం లేదండి. అంటే మేబీ అంటే బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వల్ల అది ఉన్నదాని ప్రవలెంట్ అవ్వచ్చు కానీ, అంటే ఉన్నది అగ్రివేట్ అవ్వచ్చు కానీ, బట్ ఇదే కాజ్ అయితే మాత్రం కాదండి. ఓకే డాక్టర్ గారు, ఈ పీసీఓఎస్ కి హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇస్తారో చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. హెల్త్ ఫైల్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. చాలా కాలంగా నేను శుక్లాలతో బాధపడుతున్నాను. న్యూస్ పేపర్ చదవాలన్నా, ఫోన్ కాల్ చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పుడు నా మిత్రుడు నన్ను వాసన్ ఐ కేర్ ని సంప్రదించమని సలహా ఇచ్చాడు. అదృష్టం కొద్దీ నేను వాసన్ ఐ కేర్ లో శుక్లాలకి సర్జరీ చేయించుకున్నాను. ఇప్పుడు నా జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాసన్. లక్షలాది మందికి కంటి చూపు భాగ్యాన్ని ప్రసాదించింది వాసన్ ఐ కేర్ హాస్పిటల్, ప్రపంచపు అతిపెద్ద ఐ కేర్ హాస్పిటల్ నెట్వర్క్. సూపర్ స్టార్ నాగార్జున వస్తున్నారు తిరుపతికి. కళ్యాణ్ జ్యువెలర్స్ వస్తుంది తిరుపతికి. కళ్యాణ్ జ్యువెలర్స్ ఫిబ్రవరి 25 నుంచి తిరుపతిలో, తిలక్ రోడ్, తిరుపతి. స్లెడ్జ్ చూసారా? కొత్త ఇంజిన్ వికెట్ కూడా పడేసింది. మోడర్న్ కార్స్ కి కావాలి మోడర్న్ సంరక్షణ, పాత తరహాది కాదు. అందుకే క్యాస్ట్రాల్ జీటీఎక్స్ మోడర్న్ ఇంజిన్. దీంట్లో ఉన్నాయి స్లెడ్జ్ బస్టర్స్. ఇవి కొత్త ఇంజిన్ ని చెత్త నుంచి కాపాడతాయి. కొత్త క్యాస్ట్రాల్ జీటీఎక్స్ మోడర్న్ ఇంజిన్, ఎందుకంటే మోడర్న్ కార్స్ అడుగుతాయి మోడర్న్ ఆయిల్. అప్పుడప్పుడు జీవితపు ప్లాన్ మీ ప్లాన్ కు కొంచెం భిన్నంగా ఉంటుంది. ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్, దీంతో మీ ప్లాన్స్ పై జీవితపు దిష్టి తగలదు. ఐసిఐసిఐ లాంబార్డ్, మీ ప్లాన్ బి. దోమలు దోమలు తక్కువ పొగ్గల్ది. దోమల్ని వెతుకుతున్నావా? మమ్మీ ఛాలెంజ్ ఇది. ఒక్కటైనా దొరికిందా? గుడ్ నైట్ అడ్వాన్స్ లో స్మోక్ ఆయిల్ యాక్టివ్ ఫిల్టర్స్ తో పాటు పొగ తక్కువ మరియు ప్రభావం ఎలా అంటే ఒక్క దోమ కూడా దొరకదు. పొగ ఉండదు, ప్రభావం చూపుతుంది. అందరిలాగే కనబడతారు, అయినా వీరిది వేరే లోకం. ప్రాణం పోయిన కావాలి ప్రోగ్రామ్, ఇదే మంత్రం, ఇది ప్రేమ. అందరికీ డిష్ బై మైకమ్, డిష్ బై మైకమ్. Vivid Ultra Pro shampoo. It's a brand from ITCN. ITC అందరికి తెలిసింది. They're the most reputed company in India. Chala research chesi they've developed world class products, and I'm very very happy that I'm associated with ITC. I found out that Vivel Ultra Pro shampoo was developed by world class scientists. I mean, they've done a lot of research in the product, and later I found out that it's a very unique product. It's a shampoo, it's a conditioner, it moisturizes your hair, and I tried it and it's really great. At the same time, it's a very big responsibility for me. I need to take care that, manchi cinemalu cheyali. My fans should be satisfied. It's not only films, I should also take care in endorsing my brands. I should set an example for them. నా సొల్యూషన్ మరి మీది? ఇదే విట్నా? ఇదొక మంత్రదండం. చూస్తావా దీని జాదు? మనలోనే హీరో. మరైతే హృదయాన్ని హాకీకి. ఇండియన్ హాకీ టీం హీరోలకి 100 కోట్ల ఇండియన్ల తోడుంటే ఒలింపిక్స్ కి దారి తప్పక తెరుచుకుంటుంది. పాకెట్ ఇంటర్నెట్ తో అన్లిమిటెడ్ బ్రౌజింగ్ మిమ్మల్ని ఎప్పుడూ ఎల్లవేళలా కనెక్ట్ అయి ఉంచుతుంది.
వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫెయిల్. ఈరోజు హెల్త్ ఫెయిల్ లో మనం అండాశయంలో గడ్డల గురించి డిస్కస్ చేస్తున్నాం. దీని గురించి మనకి డాక్టర్ సుజనా ప్రమోద్ గారు వివరిస్తున్నారు. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. సులోచన గారు. హలో సులోచన గారు. హలో, నమస్తే అండి. నమస్తే. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు మీకు సలహా ఇస్తారండి. హలో హలో, చెప్పండి సులోచన గారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. యాక్చువల్ గా లాస్ట్ మంత్ 17th కి పీరియడ్ వచ్చిందండి. ఓకే. సో ఈ మంత్ 17th కి రావాల్సింది. ఓకే. అయితే రాలేదు. అయితే నేను 21st కి మామూలుగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నాను. ఓకే. సో నెగటివ్ వచ్చింది. నెగటివ్ వచ్చింది. ఓకే. నెగటివ్ వచ్చింది. సో ఇప్పుడు ఇంకా వెయిట్ చేయమంటారా? వెయిట్ చేయాల్సిందేనండి. షుడ్ వెయిట్. చూడండి ఒకసారి, బికాస్ ఒక్కొక్కసారి డిపెండ్స్ అపాన్ ది స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ లెవెల్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే మీ బ్లడ్ హిమోగ్లోబిన్ డౌన్ ఉన్నప్పుడు, అనీమియా ఉన్నప్పుడు కొంచెం పీరియడ్స్ లేట్ అవుతాయండి. ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఒకవేళ ఇప్పుడు వెయిట్ చేయండి, ఇప్పుడు లేట్ అయ్యి కన్సిక్యూటివ్ గా ఎవ్రీ పీరియడ్ మీకు లేట్ అవుతుందంటే అది ప్రాబ్లమ్ గా చూడొచ్చు. సింపుల్ అండి. ఒకవేళ మీ డాక్టర్ కన్సల్ట్ అవ్వకముందు సింపుల్ స్కాన్ ఆఫ్ పెల్విస్ ఒకసారి చేయించండి. అట్లనే సిబిపిఎస్ఆర్ కూడా చేయిస్తే అసలు రూట్ కాజ్ ఏంటని మనకు అర్థమైపోతుందండి. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ అఖిల్ గుంటూరు నుంచి అండి. హలో అఖిల్ గారు. హలో, నమస్తే అండి అఖిల్ గారు. హలో హలో, చెప్పండి అఖిల్ గారు, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో మేడం గారు. చెప్పండి అఖిల్ గారు. మేడం గారు, మా మిస్సెస్ కి పీసీఓడి అని చెప్పేసి అన్నారు. ఓకే. మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. ఓకే. ఈ ఆల్రెడీ మెడిసిన్స్ హార్మోన్స్ కేవీ అని యూజ్ చేశారు మేడం 1 year. ఓకే. మళ్ళీ ఇప్పుడు రెగ్యులరేషన్ అయింది టాబ్లెట్స్ వాడిన తర్వాత. మళ్ళీ అది స్టాప్ చేసేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా అవుతుంది 3 months కి 2.5 months కి అలాగా. అవునండి. ఇప్పుడు దీంట్లో ఈ హోమ్ మేడ్ కేర్ లో బాగుంటుంది మేడం రిజల్ట్స్ ఏమన్నా? ఖచ్చితంగా అఖిల్ గారు. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు బయట ఇప్పుడు ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే 3 months 6 months ఇప్పుడు హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తారండి. దట్స్ ఆల్సో వెరీ గుడ్ ట్రీట్మెంట్. అది ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు పీరియడ్ రెగ్యులర్ అవడం జరుగుతుంది. సహజంగా మనం చూసే ప్రాబ్లం ఏంటంటే అది వాడుతున్నప్పుడు మనకు పీరియడ్ రెగ్యులర్ గానే ఉంటుంది. వన్స్ మనం స్టాప్ చేశాక ఖచ్చితంగా మళ్ళీ మిస్డ్ పీరియడ్ గమనిస్తూ ఉంటామండి. ఆ విధంగా కాకుండా హోమియో కేర్ లో అయితే కనుక ఈ కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా, అడ్వాన్స్డ్ టెక్నిక్ ద్వారా ఏమవుతుందంటే న్యాచురల్ స్టిమ్యులేషన్ ఆఫ్ హార్మోన్స్ ఇస్తాం కాబట్టి సో మీకు లోపల ఉన్న హార్మోన్స్ న్యాచురల్ రెగ్యులరైజ్ అయిపోయి ఈ ఫాలికల్ నుంచి రప్చర్ అవ్వాల్సిన ఓవం అంటే ఈ ఓవం బయటికి వస్తుంది, అంటే సిస్ట్ గా ఫామ్ అవ్వకుండా రప్చర్ అవడానికి కావాల్సిన హార్మోన్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రాబ్లం క్లియర్ అవుతుందండి. మళ్ళీ కూడా మీకు పీసీఓడి రాకుండా, అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ ఆపేసిన తర్వాత కూడా మళ్ళీ మీకు మిస్డ్ పీరియడ్స్ అనేది గమనించకుండా ఉంటారండి. అలాంటి స్టాండర్డ్ థెరపీ హోమియోకేర్ కూడా మీరు ఒకసారి రిపోర్ట్స్ అన్ని క్యారీ చేసి ఒకసారి మీ మిసెస్ కూడా తీసుకుని వచ్చినట్లయితే ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ అందజేస్తామండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఆశ్రిన్ కరీంనగర్ నుంచి. హలో ఆశ్రిన్ గారు. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి డాక్టర్ గారికి. హలో హలో, చెప్పండి మేడం. నాకు సిజేరియన్ అయింది. ఓకే. ఒక పాప ఉన్నది. ఓకే. సో ఇప్పుడు అద్దాని మందులు వాడినా పిల్లలు కావద్దని. ఓకే. సంవత్సరం వాడినా. ఓకే. బంద్ చేసిన ఇప్పుడు ఇంకా పిల్లలు కావాలని చూస్తున్నా కానీ నెలసరి మంచిగా అవుతలేను. ఓకే. మందులు వాడినప్పుడు నెలసరి మంచిగానే అయినా. ఓకే. ఇప్పుడు బంద్ చేసినాక నెలసరి మంచిగా అయితలేదు. 2 నెలలకు ఒకసారి అవుతుంది కానీ బ్లీడింగ్ అయితలేదు. ఒకటే రోజు అవుతుంది. ఓకే. హాస్పిటల్ చూపెడితే ఇన్ఫెక్షన్ అని చెప్పినారు. ఓకే. సో మందులు వాడితే ఇప్పుడు కరెక్ట్ ఉన్నది నెలసరి. ఇప్పుడు మా ఆయనకు కూడా టీబీ ఉన్నది అని తెలిసింది. ఓకే. ఇప్పుడు నాకు పిల్లలు కావాలి, మరి ఎట్లా మరి మేడం అవుతుందా పిల్లలు? ఓకేనండి నస్రిన్ గారు, లాంగ్ హిస్టరీ ఆఫ్ కంప్లైంట్స్ చెప్పారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మీకు పీసీఓడి ఉంది. బికాస్ ఆఫ్ ట్రీట్మెంట్ మళ్ళీ మీకు పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి. దట్స్ వెరీ గుడ్. ఏంటంటే ఇప్పుడు మీ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయి బట్ స్కాంటీ బ్లీడింగ్ అవుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఓవ్యులేటరీ పీరియడ్స్ నాన్ ఓవ్యులేటరీ పీరియడ్స్ చెక్ చేసుకోవాలండి. దానికి ఫాలిక్యులర్ స్టడీ ఒక చిన్న టెస్ట్ చేస్తే సరిపోతుంది. సో దాన్ని చెక్ చేసుకుంటే అట్ ద సేమ్ టైం మీ హిమోగ్లోబిన్ లెవెల్ టెస్ట్ చేసుకోవాలి. ఒకసారి స్కాన్ ఆఫ్ పెల్విస్ కూడా ఒకసారి చేయించండి. బికాజ్ మళ్ళీ ఏమైనా అంటే రీఅపిరెన్స్ ఆఫ్ పీసీఓఎస్ వచ్చినా లేదా తెలుసుకోవాలంటే మళ్ళీ ఒకసారి స్కాన్ చేయించాల్సి ఉంటుందండి. ఇవన్నీ చేయించారు. అట్ ద సేమ్ టైం మీ హస్బెండ్ కూడా టీబీ అని చెప్తున్నారండి. జనరల్ గా టీబీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ లో ఇమ్యూనిటీ పవర్ వల్ల ఈ స్పర్మ్ కౌంట్ కూడా తక్కువ అవడం గమనిస్తామండి. ఒకసారి సెమన్ అనాలిసిస్ మీ హస్బెండ్ కూడా చేయించండి. ఒకవేళ అన్న కౌంట్ మీ ఇవన్నీ కూడా నార్మల్ గా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందండి. వీటిలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఒకసారి రిపోర్ట్స్ అన్ని తీసుకుని ఒకసారి హోమ్ కేర్కి వచ్చినట్లయితే ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ అందజేస్తామండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. సంధ్య గారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. హలో సంధ్య గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు మీకు సలహా ఇస్తారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి.
నాకు 3 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి. ఓకే. అయితే ఫస్ట్ పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ఓకే. వచ్చిన నెల తప్పిన కాడి నుంచి ఇలాగా బ్లీడింగ్ అవుతుందండి. బ్లీడింగ్ అవుతుంటే 3 months కి ఇంకా తగ్గుతుంది అన్నారు, కానీ తగ్గలేదు, అలాగే అవుతూనే ఉందండి. ఓకే. 3rd month లో ఏం చేశారంటే ఇంకా అలా ఉంటే ఎక్కువ మంత్స్ అయిన తర్వాత ఉంటే మంచిది కాదేమోనని బాగా హెవీ వామిటింగ్స్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుందని అబార్షన్ చేస్తారండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ 3 months క్రితం ఒకసారి వచ్చిందండి మళ్ళీ ప్రెగ్నెన్సీ. ఓకే. మెడిసిన్ వాడుతున్నా అప్పటి నుంచి వాడుతున్నా. ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ వచ్చిన నెల మీద 12 రోజులకి ఇంకా మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయిందండి. ఓకే. బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి ఇంకా స్కానింగ్ తీసారు. 15 రోజులకి తగ్గుతుందేమో ఇంజెక్షన్స్ కట్ట చేయించుకున్నాం, అయినా తగ్గలేదండి. ఓకే. మళ్ళీ ఏం చేశారంటే స్కానింగ్ తీస్తే మిస్డ్ అబార్షన్ అని వచ్చిందండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ మెడిసిన్ వాడుతున్నామండి రావడానికి. కంతులు ఏ ఉన్నాయన్నారు, అవి తగ్గినాయి, పర్లేదు బాగానే ఉన్నాయి అంటున్నారు, కానీ పీరియడ్స్ కరెక్ట్ గా వచ్చేస్తున్నాయండి. ఓకేనండి. ఎందుకు చేత అంటారండి? ఓకేనండి. మీ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే మేబీ ఇప్పుడు మీరు కణతులు అన్నట్టు మేబీ ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు మీ యూట్రస్ లో, వాట్ ఎవర్ మేబీ ద రీజన్. ఈ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ బేబీ ఫైబ్రాయిడ్ 2 పెరుగుతున్నప్పుడు కొంతకాలం వరకు బాగానే ఉంటుందండి, బట్ ఆఫ్టర్ సమ్ టైం ఖచ్చితంగా అబార్షన్ అయిపోతుందండి. సో ఇలాంటి ప్రాబ్లం మీకు ఉండొచ్చు. బట్ ఎనీవే అంటే ఇంకా క్లారిటీగా ఇంకా క్లియర్ గా నాకు అర్థం అవ్వాలన్నా, నేను మీకు అర్థమయ్యేట్టు చెప్పాలన్నా ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి హోమ్ కేర్కి రండి. బట్ ఒకటైతే గుర్తు పెట్టుకోనండి, మీకు ఈ ఫైబ్రాయిడ్స్ లేకుండా నార్మల్ గానే అంటే మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి వితౌట్, బట్ ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చాక బ్లీడింగ్ ఉండకూడదండి. దట్స్ ఎ గుడ్ సైన్ ఆఫ్ హెల్దీ ప్రెగ్నెన్సీ అనమాట. అది ఇంపార్టెంట్ అండి. అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అట్లా లేనప్పుడు ఖచ్చితంగా ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి దాన్ని మనం క్లియర్ చేసుకున్నట్లయితే మీరు హోమ్ కేర్కి వస్తే కాన్షనల్ థెరపీ ద్వారా ఈ అబార్షనల్ టెండెన్సీని కూడా మనం తీసివేయచ్చండి. ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్ ద్వారా మీరు ఒకసారి క్లినిక్ వచ్చినట్టు మీరు సరైన ట్రీట్మెంట్ అందజేస్తామండి. ఓకే అండి. రాము గారు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రాము గారు. హలో రాము గారు, నమస్తే అండి. నమస్కారం అండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం మాకు వివాహమై 6 years అవుతుందండి. ఓకే. అయితే మా మిస్సెస్ కు రెగ్యులర్ గా రావండి మంత్. ఓకే. అయితే యాక్చువల్ గా ఫస్ట్ మెడిసిన్స్ కూడా మెడిసిన్స్ తోనే వచ్చింది. ఓకే. సో హాస్పిటల్ ఇంతవరకు పిల్లలు లేరు మాకు. ఓకే. మెడిసిన్స్ వాడినప్పుడు మాత్రమే పీరియడ్స్ వస్తున్నాయి. ఓకేనండి. హాస్పిటల్లో చెక్ చేస్తే మాకు ఏమన్నదంటే మేడం ఎల్హెచ్ తక్కువ ఉన్నదండి. ఓకే అని చెప్పేసి అన్నారు. ఓకే. అంటే మనకు మరి హోమియో కేర్ ద్వారా మనం ఏమన్నా అవకాశాలు ఉన్నాయా అలాంటివి? ఖచ్చితంగా ఉన్నాయి రాము గారు. ఎల్హెచ్ అంటే ల్యూటనైజింగ్ హార్మోన్ అండి. ఇది ఫాలికిల్ పెరగటంలోను రప్చర్ అవటంలోను చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ హార్మోన్. సో ఏంటంటే ఈ ఓం రావటానికి అంటే ఫాలికిల్ మెచ్యురేషన్ ఖచ్చితంగా ఎల్హెచ్ అవసరం అండి. సో మీరు ఇది తక్కువ ఉంది కాబట్టి మీకు ఓం సరిగా ఫామ్ అవ్వట్లేదు, కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా బాగా తగ్గిపోతున్నాయి. ఖచ్చితంగా ఇది నార్మల్ న్యాచురల్ ప్రాసెస్ లో న్యాచురల్ గా ల్యూటనైజింగ్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడానికి కావాల్సిన మంచి మందులు హోమియో కేర్ లో ఉన్నాయండి. మీరు ఒకసారి రిపోర్ట్స్ అన్ని తీసుకుని ఒకసారి కలవండి. డాక్టర్ గారు, అసలు PCOS కి హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారండి? ఖచ్చితంగా అండి దీనికి కాన్స్టెంట్ ట్రీట్మెంట్ అండి. అంటే వాట్ ఎవర్ ఈ డిసీజ్ వాట్ ఎవర్ మేబీ ద డిసీజ్ ద ట్రీట్మెంట్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ డిసీజ్ అనమాట. కాన్స్టెంట్ థెరపీ అంటారు మనము. అంటే దీన్ని జీసస్ టెక్నిక్ అంటారు, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లోమ్ టెక్నిక్ అంటారు దీన్ని. ఈ టెక్నిక్ లో ఏమవుతుందంటే ఖచ్చితంగా పేషెంట్ ని 3 డైమెన్షనల్ గా మేము అంటే హాలిస్టిక్ అప్రోచ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఫిజికల్ ప్లేన్ అంటే ఫిజికల్ యాటిట్యూడ్స్ ని తీసుకుంటాము, మెంటల్ యాటిట్యూడ్ ని తీసుకుంటాం, అట్ ద సేమ్ టైం డిసీజ్ యాటిట్యూడ్ ని తీసుకుంటాం అనమాట. వీటన్నిటిని కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి న్యాచురల్ గా లోపల ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అంటే ఏ హార్మోన్ లో ఇంబ్యాలెన్స్ ఉందో, ఏ ఆర్గాన్ లో విజువల్ లో ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి న్యాచురల్ స్టిమ్యులేషన్ అంటే ఇవ్వటం జరుగుతుందండి. సో దట్ న్యాచురల్ వేలోనే హీలింగ్ జరుగుతుంది అనమాట. ఓకే అండి. PCOS ప్రాబ్లం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? PCOS రాకుండా జాగ్రత్తలు ఒకటండి, మనం రెగ్యులర్ గా చెక్ చేసుకోవటమే ఒకటి. అంటే జనరల్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, ఒబిసిటీ ఉన్న వాళ్ళకి జనరల్ గా మనం రావటం ఎక్కువ చూస్తూ ఉంటాం కాబట్టి థైరాయిడ్ లెవెల్స్ ని కంట్రోల్లో పెట్టుకోవటం. అట్ ద సేమ్ టైం ఒబిసిటీ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకుంటూ అంటే మంచి డైట్ తీసుకొని అట్ ద సేమ్ టైం గుడ్ ఎక్సర్సైజ్ అంటే మోడరేట్ ఎక్సర్సైజ్ చేయటం, మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయటం, బాగా వాటర్ తీసుకోవటం, అంటే వాళ్ళ ఎక్సర్సైజ్ లిమిట్స్ ని క్రాస్ చేయకుండా ఎక్సర్సైజ్ చేస్తూ మంచి వాటర్ తీసుకోవటం వల్ల కూడా వాళ్ళ లావు తగ్గడం అవకాశం ఉంటుందండి. సో జనరల్ గా ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఇది గమనిస్తుంటాం కాబట్టి చిన్న చిన్న చేంజెస్ తీసుకోవటం వల్ల ఖచ్చితంగా మనం రాకుండా అరికట్టచ్చండి. థ్యాంక్ యూ డాక్టర్ సుజనా ప్రమోద్ గారు మా స్టూడియోకి వచ్చి ఈ PCOS గురించి విలువైన సమాచారం అందించారు. థ్యాంక్ యూ.
సో ఇదండి వాళ్ళ హెల్త్ ఫైల్. తిరిగి రేపటి హెల్త్ ఫైల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ5.